విజయ్ సంధ్య కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు. నిజానికి వాళ్ళిద్దరూ బావమరదళ్ళు. ఈ పెళ్ళి కూడా అంత సులభంగా జరగలేదు. సంధ్య వాళ్ళది పెద్ద కుటుంబం అనే చెప్పాలి. సంధ్య వాళ్ళ నాన్నగారు వాళ్ళు నలుగురు. విజయ్ వాళ్ళ అమ్మ శాంభవి, తర్వాత సంధ్య వాళ్ళ పెద్దనాన్న నీరజ్, తర్వాత సంధ్య వాళ్ళ నాన్న సూరజ్, తర్వాత ఇంకొక మేనత్త విశాల. మొత్తం నలుగురు. శాంభవికి ఇద్దరు కొడుకులు, అజయ్, విజయ్. అజయ్కి పెళ్ళైంది. సంధ్య వాళ్ళ పెద్దనాన్న నీరజ్కి కూడా ఒక కొడుకు, కూతురు. కొడుకు అమెరికాలో చదువుకుంటాడు. కూతురు స్వప్న సంధ్య కంటే పెద్దది. అందరూ బాగా ఆస్తిపరులే. కానీ సూరజ్ గారు వ్యాపారంలో నష్టంతో మధ్యతరగతి బ్రతుకు బ్రతుకుతున్నాడు. శాంభవి డబ్బు మనిషి. డబ్బు ఉంటేనే వాడిని మనిషిగా చూస్తుంది. సొంత తమ్ముడైన సూరజ్ మీద చాలా చిన్న చూపు ఉంది. నీరజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి. ఒకరోజు విశాల అంటే సంధ్య చిన్న మేనత్త. వాళ్ళది గృహప్రవేశం ఉండటంతో అందరూ వెళ్ళారు. విశాలకి కూడా డబ్బు పిచ్చి ఉన్న అన్నలంటే ప్రేమ ఎక్కువే. కాబట్టి సూరజ్ నీరజ్లని ప్రేమగానే చూస్తుంది. విశాల పిల్లలు చిన్నవాళ్ళే. ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ అయినా పిల్లలు చదువుల వల్ల పిల్లలు ఇంతవరకు ఎదురు బొదురు పడింది చాలా తక్కువ. విజయ్కి సంధ్యతో పరిచయం తక్కువ. ఎందుకంటే పెద్ద అత్త నాన్న అమ్మని అవమానిస్తుందని ఎప్పుడు సంధ్య వెళ్ళేది కాదు. స్వప్న డబ్బు కలది కాబట్టి ఇద్దరి పరిచయం ఉంది. చిన్నత్త కొంచెం మంచిదే కాబట్టి అది కూడా తల్లిదండ్రి బలవంతం మీద గృహప్రవేశానికి వచ్చింది. సంధ్య అదృష్టవశాత్తు అజయ్, విజయ్లకి తల్లి బుద్ధులు రాలేదు. అజయ్ భార్య కూడా మంచిదే. మామూలు అనార్కలి డ్రెస్సులో మొహమాటంగా ఇంట్లోకి అడుగుపెట్టింది సంధ్య. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాడు విజయ్. సంధ్య వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి బాగున్నారా మామయ్య అని అడిగాడు విజయ్. సూరజ్ నవ్వుతూ బాగున్నాను విజయ్ అని వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళతోనే సంధ్య కూడా వెళ్ళింది. ఎందుకో మొదటిసారి సంధ్యను చూడగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. వెనకే వెళ్ళిపోయాడు. సూరజ్ వెనకే తిరుగుతూ ఉంటే హో, ఈ అమ్మాయి సూరజ్ మామయ్య కూతురా అనుకొని అక్కడక్కడే తిరుగుతున్నాడు. అంతలో సంధ్య మొబైల్ మోగడంతో లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళిపోయింది. సంధ్య వెనకే వెళ్ళాడు. ఏంటి అంది సంధ్య చిరాగ్గా. విజయ్ సంధ్య మొహంలో గొంతులో చిరాకు విని ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా వినసాగాడు. అవతల వాళ్ళు ఏమన్నారు కానీ మరీ చిరాకు కాక ఇంకేంటి, పేరుకు తోడబుట్టిన వాళ్ళు. కానీ మా నాన్నకి గౌరవం ఇవ్వరు. మా పెద్ద అత్త అంటే మా నాన్నకు చాలా ఇష్టం. కానీ ఆవిడకి మా పెద్దనాన్న అంటేనే ఇష్టం. ఎందుకంటే ఆయనకి డబ్బుంది కాబట్టి. ఇలా అవమానించే వాళ్ళ మధ్యలోకి వచ్చి ఫీల్ అవ్వడం కంటే మా చిన్న ఇంట్లోనే నాకు హాయిగా ఉంటుంది. అమ్మ వండే మంచి కూర, అన్నం ముగ్గురం కలిసి తిని నవ్వుకొని హాయిగా పడుకోవడం, నాకు ఆ ఫీలింగ్ ఇష్టం. ఇలా పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటూ ఇరుకు మనస్తత్వాలతో ఉండటం కంటే అదే బెటర్ అంది. ఆ మాటతో తనెంత సింపుల్ మనిషో, కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తుందో విజయ్కి అర్థమైంది. మళ్ళీ అవతల వాళ్ళు ఏమన్నారో. బావలా? ఇద్దరు కొడుకులు మా పెద్దత్తకి. పెద్ద బావకి పెళ్ళైంది అనుకుంటా. చిన్నాయన సంగతి నాకు తెలియదు. అయినా వాళ్ళతో నాకెందుకు? వాళ్ళు డబ్బున్నోళ్ళనే చేసుకుంటారు. నాకు ఒక ఉద్యోగం చేస్తూ నన్ను తన పేరెంట్స్ని, నా పేరెంట్స్ని ఆనందంగా చూసుకునేవాడు చాలు. సరే బాయ్, తర్వాత మాట్లాడతా అని పెట్టేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు ఇష్టం లేకుండానే ఫంక్షన్ అయిపోయే వరకు ఉన్నారు. కనీసం వీళ్ళు ఉన్నారు అని కూడా చూడకుండా ఎవరి మాటల్లో వాళ్ళుంటే సంధ్య తండ్రి వైపు కోపంగా చూస్తూ చాలు నాన్న, వచ్చాం, అటెండెన్స్ వేయించుకున్నాం, పదండి, ఇంకోసారి మనం వీళ్ళ ఫంక్షన్లకు రావద్దు, దాని బదులు ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్దాం ప్లీజ్ అంది కన్నీళ్లతో. ఆ కన్నీళ్లు చూడగానే విజయ్ మనసు ఎంత బాధపడిందో అతనికే తెలుసు. అలా నెల రోజులు గడిచిపోయాయి. ఎలా తెలుసుకున్నాడో కానీ విజయ్ నెల రోజులుగా సంధ్య ఇల్లు కాలేజ్ అని లేకుండా తనని ఫాలో అవుతూ తానై చూస్తూ తృప్తి పడుతున్నాడు. తెలియకుండానే సంధ్య అమాయకత్వానికి, సింప్లిసిటీకి పడిపోయాడు. ఒకరోజు సంధ్య కాలేజ్ నుంచి వస్తుంటే ఎవరో బైక్ మీద వచ్చి చున్నీ లాగారు.
అప్పటికే సంధ్యని ఫాలో అవుతున్న విజయ్ కడుపు రగిలిపోయింది. వెంటనే దగ్గరికి వచ్చి వాళ్ళని ఉతికేశాడు. సంధ్య ఆశ్చర్యపోయింది. నిజానికి విజయ్ ఎవరో సంధ్యకు తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది. మొన్న గృహప్రవేశంలో కూడా చిరాగ్గా ఉండి సరిగ్గా విజయ్ మొహాన్ని చూడలేదు. వాళ్ళు చున్నీ ఇచ్చి పారిపోయారు. ఆ చున్నీ తీసుకొని సంధ్యకి ఇచ్చాడు విజయ్. చాలా థ్యాంక్స్ అండి అంది సంధ్య నవ్వుతూ. ఐ లవ్ యూ సంధ్య అన్నాడు టక్కున విజయ్. దాంతో షాక్ అయిపోయి కాసేపటికే లవ్ ఏంటండి అంది. కాసేపు కాదు, నేను మిమ్మల్ని నెల రోజులుగా ఫాలో అవుతున్నాను అన్నాడు. ఆ మాటతో సంధ్య మౌనంగా వెళ్ళిపోయింది. విజయ్ మాత్రం రోజు సంధ్య దర్శనం చేసుకుంటూనే ఉన్నాడు. రోజుకి 100 సార్లు ఐ లవ్ యూ చెప్తూనే ఉన్నాడు. ఒకరోజు సంధ్య దగ్గరికి వచ్చి ఏంటి సంధ్య కలవమన్నావు అన్నాడు. సంతోషంగా తన ప్రేమ ఒప్పుకుంటుందేమో అన్న ఆశతో. చూడండి విజయ్, మాది మధ్యతరగతి కుటుంబం. మీ బైకు డ్రెస్సింగ్ చూస్తుంటేనే పెద్దింటి కుర్రాడిలా ఉన్నారు. మీ వాళ్ళు నన్ను ఖచ్చితంగా ఒప్పుకోరు. ప్లీజ్ ఇకనైనా నా వెంట తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి అంది. నిజానికి సంధ్య కూడా విజయ్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. కానీ విజయ్ వాలకం అది చూసి బాగా డబ్బున్నవాడని అర్థమై ఆల్రెడీ మేనత్త వల్ల తండ్రి ఎన్నిసార్లు అవమానపడ్డాడో తెలిసిందే అలా కఠినంగా మాట్లాడింది. ఏదో చెప్తుందనుకున్న సంధ్య ఇలా మాట్లాడడం విజయ్ తట్టుకోలేకపోయాడు. కళ్ళల్లో నీళ్లు దారలు కట్టాయి. ఊహ తెలిసినప్పటి నుంచి విజయ్ ఎప్పుడూ ఏడ్చింది లేదు. కానీ మొదటిసారి సంధ్య కోసం ఏడుస్తున్నాడు. ఆ కన్నీళ్లు చూసి సంధ్యకి బాధ అనిపించినా జీవితాంతం బాధపడడం కంటే ఈ కొద్దికాలం బాధ సబాబే అనిపించి ఒక్క అడుగు ముందుకేసింది సంధ్య. ఆగు అని అరిచాడు విజయ్. వెనక్కి తిరిగి చూసి బిత్తరపోయింది సంధ్య. చేతిలో గాజు ముక్క పట్టుకొని మణికట్టు మీద పెట్టుకున్నాడు. ఏంటండి ఇది, ముందు పడేయండి అని అరిచింది. నువ్వు లేకుండా నేను ఉండలేను సంధ్య, ప్లీజ్ ఇలా వెళ్ళిపోకు. నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, ప్లీజ్. నా డబ్బే సమస్య అయితే మనం పెళ్ళయ్యాక వేరే దగ్గర ఉందాం. నా సంపాదనతోనే ఇద్దరం బ్రతుకుదాం ప్లీజ్ అని వేడుకున్నాడు. ఆ దృశ్యం సంధ్యకి చాలా చాలా జాలి కలిగించింది. వెంటనే వెళ్ళి హత్తుకొని ఐ లవ్ యూ విజయ్, నాకు మీరంటే చాలా ఇష్టం. కానీ ఏదో భయం నన్ను ఆపేసింది అంది ఏడుస్తూ. విజయ్ షాక్ అయ్యాడు. ఆ వెంటనే సంతోషంగా గట్టిగా సంధ్యని కౌగిలించుకొని నన్ను ఎప్పుడూ వదలకే, చచ్చిపోతాను అన్నాడు. ఆ మాట పూర్తిగా అవ్వకుండానే ఇద్దరు పెదాలు ముడేసింది సంధ్య. అలా 3 సినిమాలు 6 పార్కులతో హాయిగా గడిచిపోతుంది. విజయ్ సంధ్య తన ప్రేమ ఒప్పుకున్నాక తను తన బావ అని చెబుదామనుకున్నాడు. కానీ సంధ్య తన తల్లి వల్ల బింబేలెత్తి డబ్బున్న వాళ్ళ అంటేనే భయపడింది. అలాంటిది తను ఆవిడ కొడుకే అని తెలిస్తే అస్సలు తనకి దక్కనన్న భయంతో ఆ నిజం చెప్పలేదు. అలా ఒకరోజు శాంభవి పెద్ద కొడుకుకి కొడుకు పుట్టడంతో తన డాబు చూపించుకోవడానికి అందర్నీ పిలిచింది. అక్క పిలిచేసరికి సూరజ్కి ఆనందం ఆగలేదు. సంధ్య రాను అంటున్నా బలవంతంగా తీసుకెళ్లారు. సరే అని తప్పక వెళ్ళింది. పాపం ఈ విషయం విజయ్కి తెలియక అన్ని పనులు చకచకా చేస్తూ పూలమాలలు తెస్తూ హాల్లోకి వచ్చాడు. సంధ్య తలెత్తి చూసి షాక్ అయ్యింది. విజయ్ కూడా బిత్తరపోయాడు. శాంభవి, నాన్న విజ్జు, ఇదిగో మీ చిన్న మామయ్య అని పరిచయం చేసింది. అప్పటికే సంధ్య కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. అక్కడే ఉన్న స్వప్న ఇద్దరి చూపులని గమనించి డౌట్గా గమనించసాగింది. విజయ్ని అక్కడ చూశాక తను ఎవరి ప్రవర్తన వల్ల అయితే విసిగిపోయిందో ఆవిడ కొడుకే మోసం చేసి ప్రేమలో పడేశాడు అని తెలియగానే అక్కడ నిమిషం కూడా ఉండలేకపోయింది. అమ్మ, నాకు నెలసరి, ఇంటికి వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది. విజయ్ అది గమనించి సంధ్య వెనకే వెళ్ళి చేయి పట్టుకొని పక్కన సందులోకి లాక్కెళ్ళాడు. వదులు విజయ్ అని గింజుకుంటుంది సంధ్య. బంగారం, చెప్పేది వినవే, నువ్వు ఇక్కడ నాకు దూరం అవుతావో అన్న భయంతోనే నిజం దాచానే, నిన్ను మోసం చేయాలని కాదు. ఐ లవ్ యూ సంధ్య. విజయ్ హత్తుకున్నాడు. సంధ్య నెట్టేసి వెళ్ళిపోయింది. విజయ్ బాధగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే ఇదంతా చూసిన స్వప్న ఏడుస్తూ ఇంటికి వెళ్ళి విషయమంతా తండ్రికి పూసగుచ్చినట్టు చెప్పింది. నీరజ్ కూతురి మాటలు విని సంధ్యకి ఫోన్ చేశాడు.
ఎప్పుడు లేనిది పెద్దనాన్న ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి పెద్దనాన్న అంది. చూడు సంధ్య, నువ్వు నాకు స్వప్నతో సమానమే. కానీ స్వప్నకి సొంతమైన వాటి మీద ఆశపడకు. నేను దేని గురించి చెప్తున్నానో అర్థం చేసుకో అని ఫోన్ కట్ చేశాడు. సంధ్య ఏడుస్తూ బెడ్ మీద కూలబడిపోయింది. విజయ్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కాలేజీకి వెళ్తే మళ్ళీ వస్తాడని కాలేజీకి వెళ్ళడం మానేసింది. విజయ్కి పిచ్చెక్కిపోయింది. సంధ్య ఎడబాటు విరహాగ్నితో పాటు మానసిక వేదన కూడా కలిగిస్తుంది విజయ్కి. ఒకరోజు బాగా నిద్రలో ఉన్న సంధ్యని సూరజ్ కంగారుగా లేపి పదమని ఆటో ఎక్కించాడు. ఏమైంది నాన్న అని ఎంత అడుగుతున్నా విషయం చెప్పలేదు. ఆటో హాస్పిటల్ ముందు ఆగింది. మనసు కీడు శంకిస్తుంటే ఐసీయూ ముందు వెళ్ళి నిలబెట్టారు. అక్కడ విజయ్కి అచేతన స్థితిలో ట్రీట్మెంట్ జరుగుతుంటే కంగారు పడి గట్టిగా ఏడుస్తూ విజయ్ విజయ్ నాన్న, విజయ్కి ఏమైంది నాన్న అని ఏడుస్తున్న కూతుర్ని చూసి సీరజ్కి ఆశ్చర్యం వేసింది. అంతలో అప్పటి వరకు వేరే రూమ్లో ఉన్న శాంభవి కన్నీళ్లతో వచ్చి, ఇప్పుడు ఏ డబ్బు ఏ బంగారం నా బిడ్డని బ్రతికించలేవమ్మా. నువ్వంటే వాడికి ఇంత ప్రేమని నాకిప్పుడే అర్థమైంది. రాత్రి నీ గురించి చెప్పాడు. మేము ఒప్పుకోకపోయేసరికి చెయ్యి కట్ చేసుకుని రక్తం మడుగులో దొరికాడు అని ఏడ్చింది. సంధ్య కన్నీళ్లతో విజయ్ని చూస్తూ తల కట్టుకొని సారీ విజయ్ అని కింద కూర్చుంది. వారం తర్వాత డిశ్చార్జ్ చేశారు. విజయ్ని నెలలో పెళ్లి కుదిరిచ్చారు. విజయ్ మాత్రం సంధ్యతో మాట్లాడలేదు. అబ్బో, సార్ గారికి అలక అన్నమాట అనుకుంది సంధ్య. ముహూర్తం సమయానికి తాళి కట్టాడు. అప్పుడు కూడా కోపంగా ముద్దుగా ఉన్న ప్రియుణ్ణి చూసి సంధ్య ముసిముసిగా నవ్వుకుంది. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. సంధ్యని గదిలోకి పంపించారు. తాను లోపలికి వచ్చాక హత్తుకొని ఊపిరి ఆడకుండా ముద్దులాడుతాడు అనుకున్న మొగుడు ముసుగెత్తి పడుకునేసరికి తిక్కరేగింది సంధ్యకి. హలో మజ్ను, చేతులు కాళ్ళు కోసుకొని సాధించిన పెళ్ళాన్ని ఇలా ఒంటరిగా పడుకోబెడితే పాపం తగులుతుందని అంది చెవిలో గుసగుసగా. అయినా విజయ్ లేవలేకపోయేసరికి బావా అని గోముగా అంది సంధ్య. అంతే, టక్కున లేచి మళ్ళీ పిలువు అన్నాడు. బావా అంది నవ్వుతూ. అంతే, ఆ రాత్రి వాళ్ళకి విశ్రాంతి దొరకలేదు.